అందరికీ నమస్కారం అండి. పొద్దున్న లేచి టిఫిన్ కోసం అని చెప్పి వెలస అయితే వచ్చానండి. మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చాడండి. మంచి వేడి వేడిగా చిన్న చిన్న నట్లు అయితే దొరుకుతాయండి వీళ్ళ దగ్గర. ఫస్ట్ ఎరుపు చట్నీ అండి, ఎండు మిరపకాయలతో చేస్తారో పిచ్చెక్కిపోద్దండి. చిన్న చట్నీ చూసారో స్ట్రక్చర్ ఎలా ఉందో, మంచి వేడి వేడిగా అరిటాకులేసి మంచి చిన్న చిన్న నట్లు అయితే ఇచ్చారండి. అలా చట్నీలో కలుపుని తింటే ఇది కదరా జీవితం అనిపిస్తుందండి ఒక్కోసారి. నాకు బాగా వీళ్ళ దగ్గర ఇష్టమైంది ఎలాగండి, చెనా చట్నీలో వీళ్ళు ఇచ్చే కారపొడి నంచుకుని తింటే దాని టేస్టే వేరండి. లాస్ట్ లో అయితే ఒక పెసరట్టు అయితే తీసుకుని తినేసి గమ్మాపురం అయితే బయలుదేరిపోయానండి. ఏదైనా తిన్నప్పుడు గ్యాస్ మొత్తం ఫుడ్ మీద ఉండాలండి, ఇంకేది కూడా ఆలోచించకూడదు. నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చానండి. మంచి ఆవకైతే పెడుతున్నారండి. ఇది వచ్చేసి ఉల్లు మాగే అని చెప్పి చిన్న చిన్న ముక్కలతో అయితే కోస్తారండి. ఆవకాయ పెద్ద ముక్కలు వస్తాయి కదా, ఇది ఏంటంటే చిన్న చిన్న ముక్కలతో వస్తుందండి సేమ్ ఆవకాయ అండి. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. ఫస్ట్ అయితే నీట్ గా మునగాకు పొడి అయితే వేసుకున్నానండి. జస్ట్ ఇప్పుడే తయారైందండి. మునగాకంటే మన కంటికి కానీ ఒంటికి కానీ ఎంత మంచిదో అందరికీ తెలిసిందేనండి. ఇంక నెక్స్ట్ అయితే మాగే పచ్చడి వేసుకున్నానండి. కూర మాగే మామూలుగా నెయ్యి కలుపుకుంటాను, కానీ ఈ రోజు ఏంటంటే నూనె అయితే కలుపుకున్నానండి. ఏదన్నా నూనె కానీ నెయ్యి కానీ అలా అన్నంలో పడినప్పటికి దాని స్ట్రక్చర్ వేరేలా ఉంటుందండి. బయట నుంచి కోడిగుడ్డు కర్రీ తెచ్చుకున్నానండి. దీంట్లో ఏంటంటే 2 సొనలు అయితే రావాలి. ఏంటో ఒకటో వచ్చింది, నాకైతే అసలు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా 2 వచ్చినాయండి, ఫస్ట్ టైం అనమాట. కర్రీ 20 రూపాయలు సార్, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి తలకాయ మాసం అండి. నేను ఏంటంటే ఒకప్పుడు తలకాయ మాసం తినేవాను కాదండి. వన్స్ తిన్న అలవాటు చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చేసి ఈరోజు చాలా ఫేవరెట్ అయిపోయిందండి. దీంట్లో దిమ్ము ఉంటుంది చూసారా, దాంట్లో ఒక ఆయిల్ లాంటిది వస్తుంది, అదైతే తిరిగిపోద్దండి టేస్ట్. ఇంక నెక్స్ట్ నాకు మమ్మీకి బాగా ఇష్టమైన కర్రీ అండి, ఇంకా కోడిగుడ్డు పచ్చడి అనమాట అండి. దిమ్మ తిరిగిపోయే కాంబినేషన్ అనమాట. అలా పెద్ద పచ్చడి అయితే కలిపిందంటే మ్యాట్ ఓవర్. లాస్ట్ లో చిన్న రసం ప్యాకెట్ ఇచ్చారండి, ఇంకా అదైతే రైస్ లో కలుపుకున్నానండి. ఈ లోపల చేప ఎప్పుడు తెచ్చుకున్నానో ఇది మొత్తం పాడైపోయింది. ఇది నిన్నటిది ఎప్పుడు అనమాట. టేస్ట్ అయితే అసలు బాగాలేదు, నోట్లో పెట్టుకున్న స్మెల్ అయితే వచ్చేసింది అనమాట అండి. ఇంకా పాడేసాను అనమాట. ఇంక దీంట్లో గిల్స్ కానీ 2 రోజుల క్రితం అయ్యి ఉంటుందండి. ఇంకెందుకు వచ్చిందని చెప్పి అలాగే మన దగ్గర పచ్చడి ఉంది కాబట్టి ఈ పచ్చడి అయితే ఫినిష్ చేస్తారండి. ఈ లోపల మా డాడీ లంచ్ బాక్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. మా డాడీ మొత్తం తినేసింది, అది బ్రోకలు అయితే తినలేదు. దాని అయితే ఫినిష్ చేసాను. మళ్ళీ రేపు